ఆ విశ్వాసం నేను లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం ముందుగానే. నిజంగా దేవుడు ఈ దినము నీ ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవాలన్న ఆలోచన దేవుడికి ఉంది, కానీ మనం ఎవరి ద్వారా? డాక్టర్స్ ద్వారా వెళ్తేనే అక్కడ కార్యం జరిగిందని పరిగెత్తాం. ఒక్కోసారి డాక్టర్ అంటాడు నా వల్ల కాదు. నీ దేవుడు గొప్పవాడైతే నీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడు. దేవుడు ఇన్ని అద్భుతాలు చేయలేదండి. ఆయన చనిపోయినటువంటి వారిని కూడా ఆయన సజీవులుగా లేపగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ ఒక పాట ఉంది కదా, నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రాణమైనది, నోరార నీ మాటను పలుకని యేసయ్య, మనసార నీ మాటను పలుకని మెస్సయ్య, నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది. మాటలో స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మాటతో ప్రభువు చెప్తున్నాడు, అయ్యా నీ ఉంటే నా స్వాములు బ్రతికేవాడయ్యా. ప్రభు అంటాడు, అమ్మా మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ప్రభు ఆ మాట చెప్పి వెళ్ళి లాజరును బయటికి రమ్మని ప్రభు పిలిచినప్పుడు ఆ లాజరు 4 రోజులు ఈ సమాధిలో ఉన్నటువంటి వాడు కూడా ఏమయ్యాడు? బయటికి లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు యేసయ్య చేయలేదు? అద్భుతం చేయాలంటే ముందు నీలో విశ్వాసం కావాలి. విశ్వాసం. అయ్యా నిజంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఈ కార్యం జరుగుతుందయ్యా, అవునయ్యా, ఆమేన్ 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 అను. దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగినటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు. ఏ దినమో నీవు ఆయన నమ్మితే, ఆయన వైపు నీ యొక్క చెవులు పెట్టినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చూడండి, నీ మాట చాలయ్యా ఒకటి మాట. రెండోది, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎంత గొప్ప దేవుడు అండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, అందులో ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఏమైనా ఆయనతో నీలో విశ్వాసం కలిగి నువ్వు అడిగినప్పుడు ఆయన మాట ద్వారా, చూపు ద్వారా ఏమండి ఆయన గొప్ప అద్భుతం ఈ దినం నీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక విశ్వాసమునకు మీరు ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలి. ప్రభువును నమ్మినటువంటి వారు ఏమండి విధేయత కలిగినటువంటి వారు ఎలా బ్రతుకుతారంటే కేవలం విశ్వాసం మూలంగానే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వ్యాపారానికి వెళ్తున్నా ఆయన వీటన్నిటినీ సేవ్ చేస్తాడు. ఆ విశ్వాసం తల్లిలోను బయలుదేరితే వెంటనే కలిగింది. అయ్యా ఈ నెల నాకు గొప్ప కార్యం జరగాలి, నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కార్యం జరిగించు, విశ్వాసం నీదేనయ్యా, నిజం జరిగించావని వీళ్ళు. దేవుడు వ్యభిచారంలో పట్టుకున్నటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేల మీద వంగి రాస్తున్న రాతలు అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారు. మీలో ఏ పాపము చేయని వాడు ముందుగా ఆమె మీద రాయి వేయమన్నప్పుడు ఒకడు కూడా రాయి వేయలా, వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా వారు నేనేమనలేదా? ఎస్ ఎవరాలు, నేను కూడా నేనేమి ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అంటాడు, విశ్వాసం వెళ్ళిన దానిపై వెళ్ళు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక విధేయత అనేటువంటి ఆ విశ్వాసముతో కూడినటువంటి విధేయత తప్పనిసరిగా మనలో
ఉండాలి. తర్వాత చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే, దేనికి మనం లోపడాలంటే, ఒకటి సత్యములకు విధేయులై ఉండాలి. ఒకటి. రెండవది, అన్ని విషయములను మనం విధేయత చూపించాలి. మూడవది చూసినప్పుడు విశ్వాసమునకు మనం విధేయులుగా ఉండాలి. నాలుగవది చూసినప్పుడు ప్రభు యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి మాటకి? ప్రభు మాటకి విధేయులుగా ఉండాలండి. నేను పలానాళ్ళ మాట విన్నానయ్యా, ఆ మాటకి లోబడ్డాను, వారి మాటకు విధేయులుగా ఉన్నానని కాదు. అందరినీ సృష్టించిన వాడు, ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన వాడు ఎవరై అంటే దేవుడే. ఆ దేవునికి నీవు విధేయుడిగా ఉండాలి. ఆయన మాటను వినాలి. ఈ దినము నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు ఎంత వాడమైనా, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఆయన మాటను వినకపోతే నీకు బ్రతుకనేది లేదు. ఇందులో తిరుగులేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, మనుషుడు డబ్బు వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతున్నాడు. ఈ దినము నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలము అది దేవుని మాట వలన నువ్వు బ్రతికావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ విషయం నువ్వు గ్రహించి